గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఎంసెట్ క్లాస్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దామండి. ఫంక్షన్స్లో ఫస్ట్ ఇయర్ ఫంక్షన్స్లో నుంచి ఇన్వర్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 9 దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడండి. నేను లెటర్స్ అజ్యూమ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకున్నానండి. ఈ ఎఫ్ ఇన్వర్స్ అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని తీసుకున్నాను. నెక్స్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 9 ఇచ్చాడండి. నేను లాగ్ ఎక్స్ బేస్ 9 రాసేసుకున్నాను. దీంట్లో నేను ఎక్స్ ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు లాగ్ వై బేస్ 9. ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటంటే ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అంటే ఏంటి, లాగ్ వై బేస్ 9 సబ్స్టిట్యూట్ చేసుకున్నానండి. మనకు ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ ఏ ఉంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి అవుతుందండి. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి, 9 పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై. వై ఈక్వల్ టు ఏంటంటే ఈక్వేషన్ 1 నుండి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 9 పవర్ ఎక్స్. ఇక్కడ చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ r ప్లస్ టు r అంటే రియల్ నెంబర్స్ అండి. సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 3 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు వై, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. దీంట్లోంచి ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ వై అవుతుందండి. సారీ, ఎఫ్ ఆఫ్ వై అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. దెన్ గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 3. ఎఫ్ ఆఫ్ వై అంటే ఎక్స్ ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. లాగ్ వై బేస్ 3. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ వై అంటే ఏంటి, లాగ్ వై బేస్ 3. మనకి ఫార్ములా చూడండి. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ ఏ ఉంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుందండి. 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై. వై అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x మైనస్ 5 ఇచ్చాడు. దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ నేను స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం అర్థం అవ్వడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్ కూడా ఎలా చేయాలో లాస్ట్ ఎండింగ్లో లాస్ట్ ప్రాబ్లమ్కి చెప్తానండి. ఫస్ట్ చూడండి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, వై. ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ వై కదా. నేను డైరెక్ట్ రాసేసానండి ఇక్కడ. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కదా. ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అని అంటే ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేసుకున్నానండి. ఏమవుతుంది, 3y మైనస్ 5. 3yని ఇక్కడే ఉంచానండి. ఈ ఎక్స్ ఇక్కడ ఉంది, ఈ -5 అనేది అటు సైడ్ వెళ్ళిపోయింది, +5 అవుతుంది. నెక్స్ట్ 3y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 వచ్చింది కదా. నెక్స్ట్ దీన్ని మల్టిపుల్లో ఉంది, డివిజిబుల్ అవుతుందండి. y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5/3. మనకి y అంటే ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ ఎక్సే కదా. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్సే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫోర్త్ వన్. If f of x equal to 2x plus 1/3, then f inverse of x none. f inverse of x equal to y కదా. x equal to f inverse y. x equal to f of y. x equal to f of y అంటే f of y ప్లేస్లో x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, y సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2y plus 1/3. 2y plus 1/3. 3ని మల్టిప్లై చేశానండి. 3x ఈక్వల్ టు 2y plus 1. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y వాల్యూ అండి. ఈ 2yని ఇక్కడే ఉంచాను. ఈ 1 ప్లస్ 1 ఉంది, అటు సైడ్ తీసుకెళ్ళాలండి, -1 అవుతుంది. 2y ఇక్కడే ఉంచాను. 3x మైనస్ 1. y ఈక్వల్ టు ఏమవుతుంది, మల్టిపుల్లో ఉంది, డివిజిబుల్ అవుతుంది. 3x మైనస్ 1/2. y అంటే ఏంటండి, ఎఫ్ ఇన్వర్స్ ఎక్సే కదా. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ 3x మైనస్ 1/2. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 5/3 ఇచ్చాడు. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అండి. ఇది ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఫ్రమ్ 2 ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఎఫ్ ఆఫ్ వై కదా. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు నేను ఎక్స్ ప్లేస్లో వై సబ్స్టిట్యూట్ చేసుకున్నానండి. 2y ప్లస్ 5/3. 2y ప్లస్ 5/3. దీంట్లోంచి 3ని మల్టిప్లై చేశాను. 3x ఈక్వల్ టు 2y ప్లస్ 5. నెక్స్ట్ 2y ఇక్కడే ఉంచానండి. ఈ ప్లస్ 5ని అటు సైడ్ తీసుకెళ్ళాను. 3x మైనస్ 5 అవుతుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు మల్టిపుల్లో ఉంది, 3x మైనస్ 5/2. మనకు కావాల్సింది ఏంటి, y వాల్యూ. y అంటే ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x మైనస్ 5/2.
నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. f of x ఈక్వల్ టు 2x ప్లస్ 3/5 మైనస్ 2x ఇచ్చారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f ఇన్వర్స్ x అని ఇచ్చాడు. f ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు y, x ఈక్వల్ టు f ఆఫ్ y. ఇందులో సెకండ్ వన్ ఇంప్లైస్ x ఈక్వల్ టు f ఆఫ్ y, x ఈక్వల్ టు f ఆఫ్ y. y అని అంటే x ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేయాలండి. f ఆఫ్ y 2y ప్లస్ 3/5 మైనస్ 2y సబ్స్టిట్యూట్ చేయండి. 2y ప్లస్ 3/5 మైనస్ 2y. నెక్స్ట్ ఈ 5 మైనస్ 2yని మల్టిప్లై చేయండి. 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 2 ఇంటూ xy 2xy ఈక్వల్ టు 2y ప్లస్ 3. ఇంట్లోంచి 5x ఇక్కడే ఉంచండి. మనకు కావాల్సింది y టర్మ్స్ అన్నీ ఒకే సైడ్ తీసుకెళ్ళామనుకోండి, yని కామన్ తీస్తే y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. దానికోసం నేను ఏం చేశానంటే ఈ 5xని ఇక్కడే ఉంచాను, ఈ ప్లస్ 3 ఇటు సైడ్ తీసుకొచ్చాను, మైనస్ 3 అవుతుంది. ఈ 2y ఇక్కడే ఉంచాను, ఈ మైనస్ 2xy ఇటు సైడ్ తీసుకొచ్చాను, ప్లస్ 2xy అవుతుంది. ఈ 5x మైనస్ 3 సేమ్ యాజ్ టీజ్ రాశాను. ఈ రెండిట్లోంచి yని కామన్ తీసానండి, 2 ప్లస్ 2x. ఇక్కడ y ఈక్వల్ టు 5x మైనస్ 3/2 ప్లస్ 2x. y అంటే ఏంటి? f ఇన్వర్స్ ఆఫ్ x. 5x మైనస్ 3/2 ప్లస్ 2x. ఆప్షన్లో ఏమి ఇచ్చాడండి? నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు. 3 మైనస్ 5x అని ఇచ్చాడండి. 3 మైనస్ 5x అంటే నేను మైనస్ ఇక్కడ కామన్ తీసాను. ఏమవుతుంది? మైనస్ 3 కాస్త ప్లస్ 3 అవుతుంది. ప్లస్ 5x మైనస్ 5x అవుతుంది. ఆప్షన్ 2/2 ప్లస్ 2x. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. f ఆఫ్ x ఈక్వల్ టు 3x ప్లస్ 4/2x మైనస్ 3 అని ఇచ్చాడు. f ఇన్వర్స్ x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. f ఇన్వర్స్ x ఈక్వల్ టు y, x ఈక్వల్ టు f ఆఫ్ y. ఇన్వర్స్ అనేది ఇటు సైడ్ వస్తే f ఆఫ్ y అవుతుందండి. x ఈక్వల్ టు f ఆఫ్ y, x ఈక్వల్ టు f ఆఫ్ y. ఇక్కడ చూడండి, f ఆఫ్ x అంటే ఏంటి? 3x ప్లస్ 4/2x మైనస్ 3. x ఈక్వల్ టు 3x ప్లస్ 4/2x మైనస్ 3 కదా. నేను ఇక్కడ x ప్లస్లో y సబ్స్టిట్యూట్ చేశాను. 3y ప్లస్ 4/2y మైనస్ 3 అవుతుందండి. నేను 2y మైనస్ 3ని ఇటు సైడ్ మల్టిప్లై చేశాను. 2 ఇంటూ x ఇంటూ y మైనస్ 3 ఇంటూ x ఈక్వల్ టు 3y ప్లస్ 4. మనకు y టర్మ్స్లో కావాలి కాబట్టి y అన్నీ ఒకే సైడ్ ఉండేలాగా కన్వర్ట్ చేసుకుంటానండి. ఈ 2xy సేమ్ యాజ్ టీజ్ రాశాను. ఇక్కడ ఉన్న 3y ప్లస్లో ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ 3y అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ చూడండి మైనస్ 3x ఉంది, ఇటు సైడ్ వస్తే ప్లస్ 3x అవుతుంది. ప్లస్ 4ను సేమ్ యాజ్ టీజ్ రాశాను. రెండిట్లోంచి yని బయటికి కామన్ తీయండి. 2x మైనస్ 3 ఈక్వల్ టు 3x ప్లస్ 4 అవుతుందండి. y ఈక్వల్ టు 3x ప్లస్ 4 మల్టిపుల్లో ఉంది, ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y వాల్యూ. y ఈక్వల్ టు f ఇన్వర్స్ x కదా. f ఇన్వర్స్ x ఈక్వల్ టు 3x ప్లస్ 4/2x మైనస్ 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ రాసేసాను. ఇంకా అన్ని సబ్స్టిట్యూట్ చేయడం, ఈక్వేషన్ 1, 2 అని రాయకుండా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను. f ఆఫ్ x ఈక్వల్ టు 4 మైనస్ x మైనస్ 7 హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/5 అని ఇచ్చాడు. f ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ అని అంటే ఏంటి? f ఇన్వర్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ చూడండి, నేను డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఇక్కడ ఏంటి, ఇంకా కండిషన్స్ ఏం రాయలేదు. మనకేంటి x ఈక్వల్ టు f ఆఫ్ y కదా. x ఈక్వల్ టు f ఆఫ్ y అని అంటే x ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 మైనస్ y మైనస్ 7 హోల్ క్యూబ్ పవర్ 1/5. ఇక్కడ 1/5 ఉంది కదా. నేను టోటల్గా 1/5ని పవర్ 5 తోటి పవర్ 5 అప్లై చేస్తున్నానండి బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? x పవర్ 5 అవుతుంది. ఇది ఇక్కడ 5 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 5 వస్తుందండి. 5ని మల్టిప్లై చేసుకుంటున్నాను, పవర్ 5 చేస్తున్నాను. ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x పవర్ 5 వస్తుంది. 4 మైనస్ y మైనస్ 7 హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ 1 అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న y మైనస్ 7 హోల్ క్యూబ్ని మైనస్లో ఉందండి, ఇది ఇటు సైడ్ తీసుకొచ్చాను, ప్లస్ అవుతుంది. ఈ 4 సేమ్ యాజ్ టీజ్ రాశాను. ఈ x పవర్ 5ని ఇటు సైడ్ తీసుకొచ్చాను, మైనస్ x పవర్ 5 అవుతుంది. ప్లస్లో ఉంది కదా, ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ క్యూబ్ ఉందండి, నేను ఈ క్యూబ్ని ఇక్కడ ఆల్రెడీ క్యూబ్ ఉంది, టోటల్గా పవర్ 1/3 చేశానండి. 1/3 చేసి ఈ 1 ఇక్కడ 1/3 చేశాను, ఇక్కడ 1/3 చేశాను. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి y మైనస్ 7 వస్తుంది. ఇక్కడేమో 4 మైనస్ x పవర్ 5 హోల్ పవర్ 1/3 వస్తుంది. y ఈక్వల్ టు ఏమవుతుందండి? 4 మైనస్ x పవర్ 5 హోల్ పవర్ 1/3. ఈ మైనస్ 7 ఇటు వస్తే ప్లస్ 7 అవుతుంది. మనకు కావాల్సింది y కదా. f ఇన్వర్స్ x 4 మైనస్ x పవర్ 5 హోల్ పవర్ 1/3 ప్లస్ 7 అండి.